హలో అందరికీ ఈరోజు మనము క్రాస్ ఆఫర్ అంటే ఏంటి కౌంటర్ ఆఫర్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో ఇప్పుడు ఆఫర్ మనము 2 పర్సన్స్ ఉంటారనమాట. ఒక పర్సన్ వచ్చేసి ఆఫర్ చేస్తున్నారు, ఇంకొక పర్సన్ వచ్చేసి ఆఫర్ని రిసీవ్ చేసుకొని నెక్స్ట్ అతనికి యాక్సెప్ట్ చేయాలనిపిస్తే యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ 2 పర్సన్స్ని ఏమంటామంటే ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో వాళ్ళు ఆఫరర్, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో ఎవరికైతే మనం ఆఫర్ చేస్తున్నామో వాళ్ళు ఆఫరీ. ఇన్ కేస్ ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తే ఆ పర్సన్ యాక్సెప్టర్. సో మనకి ఆఫరర్ ఆఫరీ 2 పర్సన్స్ ఉన్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే క్రాస్ ఆఫర్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫర్ చేస్తున్నాను, నాకు ఒక హౌస్ ఉందన్నమాట. సో ఆ హౌస్ని సేల్ చేద్దాం అనుకుంటున్నాము. సో సర్టెన్ సమ్ ఆఫ్ అమౌంట్ లైక్ నా హౌస్ని నేను ఒక 10 lakh rupees అమౌంట్కి సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికి? ఆఫరీకి, అంటే బి పర్సన్కి నేను సేల్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఒక ఆఫర్ లెటర్ పంపించాను అనమాట. సో అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ కూడా నేను ఏదైతే ఆఫర్స్ చేశానో ఆ విషయం అతనికి తెలియదు అనమాట. ఇంకా అతను ఆ ఆఫర్ లెటర్ని రిసీవ్ చేసుకోలేదు. బట్ స్టిల్ మీన్ టైం అతను కూడా సేమ్ అదేగా ఆలోచించి నీ దగ్గర ఉన్న హౌస్ని నేను 10 lakh rupeesకి కొనుక్కోవాలనుకుంటున్నాను అనేసి ఆ పర్సన్ మళ్ళీ సేమ్ అలాగే ఇంకొక ఆఫర్ చేశాడనమాట. సో ఇక్కడ ఇక్కడ ఒక పర్సన్ ఆఫర్ చేస్తున్నారు, అలాగే ఆపోజిట్ పర్సన్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని అంటాం మనము క్రాస్ ఆఫర్ అనేసి. అలాగే మనకి కౌంటర్ ఆఫర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫర్ చేశాను, ఏంటి ఆఫరర్ ఇద్దరు ఉన్నారు కదా. సో నేను ఆఫర్ చేశాను అనమాట. ఏమని అంటే నా హౌస్ని నేను 10 lakh rupees అమౌంట్కి సేల్ చేస్తాను అనేసి ఆఫర్ చేశాను. కానీ ఆపోజిట్ పార్టీ వచ్చేసి నేను 10 lakh rupeesకి ఆఫర్ రిసీవ్ చేసుకున్నాడు, తర్వాత చెప్తున్నాడు అనమాట నేను 10 lakh rupeesకి కొనుక్కోలేను, నువ్వు కానీ 8 lakh rupeesకి అమ్మితే నేను కొనుక్కుంటాను అనేసి రిటర్న్లో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ రిటర్న్లో అతను ఇంకొక ఆఫర్ ఇస్తున్నాడు అనమాట. ఎవరికి? ఆఫరర్కి ఇంకొక ఆఫర్ ఇస్తున్నారు అనమాట. సో దీన్ని మనం కౌంటర్ ఆఫర్ అంటాం అనమాట. క్రాస్ ఆఫర్ అంటే ఇద్దరు సైమిల్టేనియస్గా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇద్దరు ఆఫరర్సే ఉన్నారు. సో ఇక్కడ ఆఫరీ అనే పర్సనే లేరు కదా. ఇతను ఒక ఆఫర్ చేశారు, అతను ఒక ఆఫర్ చేశారు. సో ఇక్కడ ఆఫరీ పర్సనే లేరనమాట. కానీ కౌంటర్ ఆఫర్లో నేను ఒకటి ఆఫర్ చేశాను, కానీ ఆపోజిట్ పార్టీ వచ్చేసి ఇంకో సేమ్ ఆఫర్కి కౌంటర్ ఇచ్చాడనమాట. కౌంటర్లో ఇంకొక ఆఫర్ని వదిలాడనమాట. సో దాన్ని మనం కౌంటర్ ఆఫర్ అంటాం అనమాట. సో ఇదండి మనకి క్రాస్ ఆఫర్, కౌంటర్ ఆఫర్ అనేసి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.